విద్యార్థులు రిజల్ట్స్ రాగానే ఫెయిల్ అయ్యామని చెప్పేసి మంది ఏమనుకుంటారో, ఎంతమంది ఫ్రెండ్స్ మనం తిడతారో అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతవరకు అసలు నాకు అర్థం కాదు. చదివి బీటెక్లు చేసి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే అక్కడ వాడు ఏడుస్తున్నారు. చదువుకున్నోడే సెటిల్ అవుతున్నాడా? చదువుకొని వాడు సెటిల్ అవ్వట్లేదా? బిజినెస్లు చేయట్లేదా? ఎన్ని ఉన్నాయి మనకు ఆల్టర్నేటివ్స్. సపోజ్ ఇన్స్టాగ్రామే చూసుకోండి, యూట్యూబే చూసుకోండి, ఎన్ని ఉన్నాయి. ఎంత లక్షలు సంపాదిస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లలో ప్రమోషన్స్ చేసి, అది చేసి ఇది చేసి. ఎన్ని బతుకుతెరు మార్గాలు లేవు. చదువు ఒకటేనా? చదువుకో, నీ తెలివి నీ వరకు చదువుకో, అంతేగాని నువ్వు ఫెయిల్ అయ్యావా అని చెప్పేసి నిన్నెవరో ఏమంటారో అని చెప్పేసి చచ్చిపోవడమే మార్గమా? ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తెలుసా మీకు AI అనేది వచ్చి ఎంతవరకు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎక్కడ పోతుందో తెలుసా? మొన్నటికి మొన్న ఎంతమంది తీసేస్తారో తెలుసా చదువుకున్న వాళ్ళని? అర్థమవుతుందా? బీటెక్లు చేసి అక్కడ వెయిట్ చేసి జాబ్ల కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చదువు ఒకటే కాదు, బతుకుతేరు మస్తు మార్గాలు ఉన్నాయి.